దేవునికి ప్రియమైన వారలారా, ఉదయకాలపు గెచ్చమనే వాగ్దాన సందేశాలు మీకు మీ కుటుంబాలకు దీవెనకరంగా మేలుకరంగా ఉన్నాయి. ఈరోజు మరొక దినం మరొకసారి ఈ వర్తమానంలో కలుసుకోవటానికి దేవుడు మహాకృపను అనుగ్రహించాడు. బాగున్నారా మీరందరూ? ఉదయకాలం పడకల మీద స్తుతిస్తున్నారా, మహింపరుస్తున్నారా? ఈరోజు మన ధ్యాన వాగ్దానపు సందేశాన్ని సామెతల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనములో ఒక మాటను మనం చదువుకుందాం. ప్రియులారా, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల అన్నాడు. అంటే తెలివి కొరకు, వివేచన కొరకు ప్రియులారా దేవునికి మొరపెట్టండి అంటున్నాడు సొలొమోను గారు. మనకు తెలివి కావాలి, వివేచన కావాలి. ప్రియులారా, భక్తి జీవితంలో ధన సుఖ భోగాలు, ఐశ్వర్యాలు, ఆడంబరాలను కోరుకోమని, సంపాదించమని దేవుడు కోరుకోవట్లేదు. కానీ తెలివిని, జ్ఞానాన్ని, వివేచన మనం సంపాదించుకోవాలి. సొలొమోను కూడా ఈ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానాన్ని, వివేచనను, తెలివిని నాకు ప్రసాది అన్నాడు. ఈరోజు ఉదయకాలం మనం నేర్చుకునే భాగం ఏమై ఉన్నది అంటే, మనము వివేచన కలిగి ఉండాలి. ఎవరు ఏది చెబితే అది తీసుకోవటము, ఎవరు ఏది చెబితే అది చేయటం కాదు. కానీ దేవుని వాక్యము, దేవుని ఆత్మ మనతో ఏమైతే మాట్లాడుతున్నదో అదే మనము చేయాలి. ఎలియాజరు ప్రియులారా బావి దగ్గరకు వచ్చినప్పుడు రిబ్కా, ఎలియాజరు ఏమనుకున్నాడంటే ఆలోచనతో వచ్చాడు అక్కడికి బావి దగ్గరకు. ఎవరైతే నాకు నీళ్లు, ఒంటెలకు నీళ్లు, నాకు పరిచర్య చేస్తూ నా మనసుకు నచ్చుతుందో ఆమె నా యజమానుడికి, కుమారుడికి భారీగా నేను తీసుకొని వెళ్తానని. అయితే అక్కడికి రాగా దేవుని వాక్యములో అతడు ఎలాగైతే వివేచించాడో, మొరపెట్టాడో, ఆలోచన కలిగి ఉన్నాడో, అలాగనే రిబ్కాను ప్రియులారా స్థలములో తాను సంపాదించుకున్నాడు. అయితే ఎవరో చెప్పింది, ఎవరో నడిపించింది, ఎవరో ఆలోచన కాదు. కానీ దేవుని వాక్యములో దేవుడు మనకిస్తున్న ప్రియులారా వివేచన, అంటే దేవుడు మనకిస్తున్న ఆలోచన, దేవుడు మనతో మాట్లాడుతున్న భావాన్నే మనము వివేచించి తెలుసుకోవాలి. ఇది దైవికమైనదా, ఇది ఆత్మ సంబంధమైనదా, లేక ఇది లోక సంబంధమైనదా, ఇది సాతానుడు సంబంధించిందానని మనం ప్రియులారా తెలుసుకోవాలి. సౌలు దగ్గరికి మరి సాతానుడి దురాత్మ వచ్చినప్పుడు తాను గ్రహించలేకుండా ఉన్నాడు. పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక మాట రాస్తున్నాడు కదా. అదేమిటంటే ప్రియులారా, దేవుని వాక్యములో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రియులారా 15వ వచనం, 15వ వాక్యములో, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవడి చేతను వివేచింపబడడు. అంటే అర్థమైందంటే ఈ వాక్యానికి మిత్రమా ప్రియులారా, ఆత్మ సంబంధి శరీర సంబంధి కన్నా ప్రత్యేకంగా ఉంటాడు. ఎలాగంటే ఎవరు చెప్పింది తీసుకోడు. కానీ దేవుని వాక్యము, దేవుని సంఘములో దేవుడు ప్రియులారా ప్రవచనము ద్వారా, వాగ్దానము ద్వారా, వాక్యము ద్వారా ఏదైతే మాట్లాడుతాడో దాన్ని వివేచిస్తాడు. శరీర సంబంధి ప్రియులారా మరి అన్నిటినీ వివేచిస్తాడు శరీర సంబంధి కూడా. కానీ ప్రియులారా లోక సంబంధంగా తానేమవుతాడంటే కొనసాగుతాడు. అబ్రహాముని, లోతుని మనం చూచినప్పుడు అబ్రహాం అడుగుతాడు, నువ్వు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళ్తాను, నేను ఎడమ తట్టుకు వెళితే నువ్వు కుడి తట్టుకు వెళ్ళమని అబ్రహాము లోతుకు ప్రియులారా అతనికి అవకాశం ఇస్తాడు. అయితే సొదొమ ఆ ప్రాంతంలో పచ్చగా ఉన్న ఏ ప్రాంతం ఉన్నదో ఆ ప్రాంతాన్ని లోతు కోరుకొని అతడు ఇష్టానుసారంగా వెళ్ళిపోయాడు. కనీసం ఆగి అక్కడ అబ్రహాముని, నువ్వు పెద్దవాడివి, ప్రార్థనలో భక్తిలో పెద్దవాడివి, తండ్రి సమానుడివి, నన్ను నడిపిస్తున్నావని ప్రియులారా బాధ్యత భారాన్ని అబ్రహాం మీద లోతు వేయలేదు. కానీ లోతే సొంత నిర్ణయం తీసుకొని, సొంత ఆలోచన తీసుకొని ఆ మైదాన ప్రాంతములో పల్లపు భూములు లేక నీటి ప్రవాహము పచ్చగా ఉన్న వాటిని కోరుకొని ప్రియులారా అతగాడు వెళ్ళిపోయాడు. అబ్రహాము ప్రతిదీ వివేచించి మేలైన వాగ్దానాన్ని తాను
పట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. అదే ఇక్కడ పౌలు గారు 1 కొరింథీ 2:15 ఆత్మ సంబంధి అన్నిటినీ వివేచించి ఏం చేస్తాడంటే దైవికమైన నిర్ణయాన్ని తీసుకుంటాడు. మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కాలం, ఈ రోజుల్లో నువ్వున్న సంఘములో, నీవున్న కుటుంబంలో, నీవున్న ప్రాంతంలో ఎవరు ఏది చెబితే అది తీసుకొని, ఎవరు ఈ ఆలోచన పలిగితే ఆలోచనతో నువ్వు సాగుతున్నావేమో ఒకసారి నిన్ను నీవు పరీక్ష చేసుకో, నిన్ను నీవు వివేచించుకో. ఒకసారి వివేచించు. అబ్రహాము ప్రియులారా వివేచన పరుడుగా మనం చూస్తూ ఉన్నాం. మనం మోషేని చూచినప్పుడు ఆ పొద మండుతుంది, అక్కడ మండుతుంది కానీ అది పచ్చటి పొద, అక్కడ ఎలాంటి అగ్ని లేదు, కానీ అది మండుతుంది. ఆ తొట్టుకు వెళ్ళి చూద్దాం, ఈ తట్టుకి వెళ్ళి చూద్దాం, ఈ ప్రాంతానికి వెళ్ళి చూద్దాం, ఆ ప్రాంతానికి వెళ్ళి చూద్దామని అక్కడే తచ్చిట్లాడుతూ ప్రియులారా మోషే వివేచిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వివేచిస్తూ అది పచ్చది, అది కాలిపోకూడదు కదా, అది కాలుతుందంటే ఇక్కడ ఏదో కార్యం జరగబోతుందని అక్కడే ఉండి అతడు ప్రియులారా కనిపెట్టినప్పుడు ఆ పొదలో నుండి ఒక స్వరం వినబడింది. మిత్రమా, ప్రియ దేవుని బిడలారా, ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాల్లో ఏ ప్రాంతంలో ఏ స్థలములో ఉన్నారో మీరు వివేచన కలిగి ఉన్నట్లయితే దేవుని స్వరాన్ని మీరు వింటారు, దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు, దేవుని చేత మేలుని మీరు అభివృద్ధి కార్యక్రమాలను మీరు నింపబడతారు. ఏ ప్రాంతంలో ఏ స్థలములో ఉన్నా చాలామంది ఈ రోజుల్లో సంఘాల్లో ఉండి దేవుని సేవకుని కింద ఉండి ప్రియులారా వాక్యం ద్వారా మాట్లాడిన, ఒకవేళ సేవకుడు నేర్పించిన వివేచన లేనివారుగా కొంచెం ఎదిగి కొద్దిగా బలపడి కొంచెం సంపాదించుకొని కొద్దిగా నేర్చుకొని ప్రియులారా సేవకుని తలను దన్ని దేవుని ఆత్మకు విరుద్ధంగా దేవుని సంఘాల్లో నుండి కూడా వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రార్థనలో వెనకబడుతూ ఉన్నాం, దైవికంగా వెనకబడుతున్నాం, దేవుని కార్యాల్లో వెనకబడుతూ ఉన్నాం. ఈరోజు దేవుడు ఉదయకాల వాగ్దాన సందేశాల్లో మనందరితో మాట్లాడే వాక్యం ఏమై ఉన్నది అంటే మనము వివేచన కలిగి ఉండాలి. నీవు వివేచనాత్మకమైన జీవితంలో కనుక ఉంటే, ఇక్కడ అంటాడు వివేచన కొరకు తెలివికై మొరపెట్టు, వివేచన కొరకు నీవు ప్రార్థన చెయ్యి అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? బైబిల్లో యోబు గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనం, ఆయన వివేచన శక్తి బహుబలమైనది. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యోబు భక్తుడు యోబు గ్రంథములో ప్రియులారా తన సాక్ష్యం ఏమై ఉన్నది అంటే దేవుడు మనం వివేచించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ వాక్యములో ఆయన మనకిస్తున్న వివేచన శక్తి ఎలాగుండిద్దంటే మనం వివేచించినప్పుడు ఆయన బహు బలమైన కార్యాలను ఆయన చేసే దేవుడే ఉన్నాడు. చూసిందల్లా మనము నిజం కాదు, కంటితో చూసేది, చెవులతో వినేది, ప్రియులారా ఇతరులు చెప్పేవి అది సత్యము నిజము కాదు. మనము వివేచనాత్మ కలిగినప్పుడు, ప్రార్థన ఆత్మ కలిగినప్పుడు, దేవుని జ్ఞానము చేత నింపబడినప్పుడు ప్రియులారా దేవుడు మనకు బోధించినప్పుడు ఎలలేని శక్తి, ఎలలేని అభిషేకం మనకు వస్తుంది. సంసోను బైబిల్లో మనం చూసినప్పుడు తాను పాపములు పడిపోయి బలమంతా కోల్పోతాడు. అయితే ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొనమని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో తాను మొరపెట్టినప్పుడు ప్రియులారా దేవుడు అతనికి కోల్పోయిన బలము కన్నా ఎక్కువగా అనుగ్రహించాడు. న్యాయాధిపతుల గ్రంథములో ముందు చంపిన వారి లెక్క సంఖ్య కన్నా తదుపరి నేత్రాలు, కళ్ళు పోయి బలం పోయి 2 స్తంభాలకు తన చేతులను కట్టివేసినప్పుడు తాను చంపిన వారి సంఖ్య ఎక్కువగా చూస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన బలాన్ని ఇస్తే, తన తెలివిని ఇస్తే, తన జ్ఞానాన్ని ఇస్తే ప్రియులారా అది మితిలేనిది, అది ఎనలేని శక్తితో నింపబడుతూ ఉన్నది. ఓ చిన్న ఒడిసితో, చిన్న రాయితో వెళ్ళిన దావీదు ప్రియులారా గొప్ప శక్తి చేత నింపబడ్డాడు. అంటే యుద్ధములోనికి వెళ్ళాడు కానీ దావీదుకి దేవుడు ఏం చేశాడంటే వివేచన ఇచ్చాడు. ఏంటి తాను ఇచ్చిన వివేచన అంటే ఆ రాయిని ప్రియులారా నుదుటిన కొట్టమన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే వివేచన ఆలోచన దేవుడు ఇచ్చాడో అతడు దావీదు ప్రియులారా ఒకే రాయితో
గొల్యాతనే బోర్లగా పడిపోయేటట్లుగా అతగాడు కొట్టి చంపి తల నరికి ఇశ్రాయేలీలకు విజయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఉదయకాలమున నువ్వు ఏ ప్రాంతములో ఏ స్థలములో ఉన్నా తెలివి కోసం మొరపెట్టు, వివేచనకై దేవుని సన్నిధిలో కనిపెట్టు. సొలొమోనులాగా జ్ఞానాన్ని నువ్వు అడుగు ప్రియులారా, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నువ్వు వివేచనతో ఉంటే, ఎవరు ఏది చెప్తే అది తీసుకోకుండా, నీవున్న కుటుంబములో, నీవున్న తల్లిదండ్రుల దగ్గర, నీవున్న సంఘములో, నీవున్న సేవకుని మధ్య నీవు వివేచన కలిగి ఉన్నట్లయితే దేవుడు ఈ ఉదయకాల వాగ్దాన సందేశాల్లో ఒక ఆశీర్వాదముతో నింపబోతున్నాడు. అది ఏమై ఉన్నదంటే, దేవుని వాక్యములో సామెతల గ్రంథం ప్రియులారా 24వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని చదువుకుందాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ప్రియులారా, జ్ఞానము వల్ల మనము కట్టబడతాము. నేను అన్నాను తెలివి, జ్ఞానము, వివేచన. ప్రియులారా, దీనిలో వివేచన వల్ల మనం ఏమవుతామంటే స్థిరపరచబడతాం. ఈరోజు గెచ్చమనే వాగ్దాన సందేశాల్లో నేను అందించే వర్తమానం ఏమై ఉన్నదంటే, నువ్వు స్థిరపరచబడతావు, నీ సంఘములో స్థిరపరచబడతావు, నీ తల్లిదండ్రుల దగ్గర స్థిరపరచబడతావు. మీ జీవితాల్లో అస్థిరమైన వాటిని దేవుడు తొలగిస్తాడు. మిత్రమా, ప్రియులారా, ఇదిగో ఇప్పటి వరకు సంపాదించిన, పరుగులు తీసిన, ప్రయాణం కట్టిన, ఉద్యోగాలు చేసిన, వ్యాపారాలు చేసిన నీ జీవితంలో స్థిరపరచబడలేదా? నా దేవుడు చదువులు స్థిరపరుస్తాడు, ఉద్యోగములు స్థిరపరుస్తాడు, వ్యాపారములు స్థిరపరుస్తాడు, కుటుంబములు స్థిరపరుస్తాడు. నీ జీవితంలో అస్థిరమైన వాటిని అన్నిటిని తొలగించేసి నా దేవుడు నిన్ను స్థిరపరచబోతున్నాడు. ఏ ప్రాంతంలో ఏ స్థలములో ఉన్నారో మీరు మ్రోకరించండి. మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. కృప కలిగిన మా రక్షక, స్తోత్రాలు. నీ ప్రియులు ప్రభువా, ఇదిగో తెలివి కోసం, జ్ఞానం కోసం, వివేచన కోసం అయ్యా నువ్వు మొరపెట్టమన్నావు, వివేచన కలిగి ఉండమన్నావు. తండ్రి, మీకు వందనాలయ్యా. ఈరోజు గెచ్చమనే వాగ్దాన సందేశాల్లో మేము ఒక ఆధ్యాత్మికమైన వివేచన కలిగి సాగే భాగ్యాన్ని కలుగు చేయి. కూడిన సంఘమయ్యా, ప్రాంత నివాసులను మీరు దీవించి ఆశీర్వదీయండి ప్రభువా. ఈరోజు ఈ వర్తమానం వింటున్న బిడ్డలను ఈరోజు ఆశీర్వాదము, అస్థిరంగా ఉన్నారేమో, పడిపోయి ఉన్నారేమో, స్థిరపరచండి ప్రభువా. స్టడీ, చదువులు స్థిరపరచయ్యా. ఉద్యోగ వ్యాపారాలు స్థిరపరచండి తండ్రి. సేవా సంఘాలు, ఆత్మల్ని మీరు స్థిరపరిచి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలము ఇదే వాగ్దాన సందేశాల్లో కలుసుకుందాం.